ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా ఈ రకమైన లేఖ ఆయన విడుదల చేసిండ్రని నేను అనుకోను. ఈ రకంగా ఆయన మాట్లాడిండ్రని నేను అనుకోను. ఇది విఘాతం అండి ప్రజాస్వామ్యానికి. చాలా తీవ్రంగా ఖండించదగ్గ అంశం అండి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో దానం నాగేందర్ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ట్విస్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు స్పీకర్ నిర్ణయం అందరు ఎమ్మెల్యేలో సరే అధికారికంగా ప్రూఫ్స్ లేవు, వాళ్ళు బీఆర్ఎస్ఏ అని చెప్పేసి అన్నారు, కరెక్టే. బట్ దానం నాగేందర్ విషయానికి వస్తే కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. ఎందుకంటే అటు కాంగ్రెస్ బీఫామ్ పైన ముందుకు వెళ్లారు, ఇంకా పేపర్ రకంగా చూస్తే స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటూ కూడా ఉంది. కాబట్టి సో ఏంటి ఈసారి స్పీకర్ ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే స్పీకర్ కి స్వేచ్ఛ ఉందనుకోవచ్చా? చూడండి, దేశంలో ఏమైందంటే దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఒక చట్టబద్ధమైనటువంటి పాలన, ఒక నైతికత, ఒక ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయాలు చేయాలి అనేది లేకుండా పోయింది మొత్తం. ఇంకా మరి తెలంగాణలో అయితే ఘోరాతి ఘోరంగా అన్ని విలువలు పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఇక చట్టం లేదు, శాసనసభ లేదు, స్పీకర్ లేడు, ఇక కేవలం ముఖ్యమంత్రి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా జరుగుతున్నది. ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ లాగా వ్యవహరించలేకపోతున్నది. ఇంకా పోటీ చేసి కూడా ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో బీఫా మీద ఎంపీగా పోటీ చేసి కూడా నేను ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇక అసలు ఇక లేదా నెక్స్ట్ లెవెల్ ఇక ఏముండదు, వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోయినాయి అని అర్థం. దానికి స్పీకర్ గారు ఇమ్మీడియట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ వీళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందని ఏదైనా రాజీనామా చేయిస్తారా, లేదా రాజీనామా కూడా అవసరం లేదు, నేను బీఆర్ఎస్ లనే కొనసాగుతున్నాను మాట కూడా అని తీర్పిచ్చే అవకాశం కూడా ఉంటది. ఇతను కూడా పార్టీ మారలేదు అని. అంటే వీళ్ళే దేశానికి ప్లస్ మోడీకి కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ తనకున్న ఇటువంటి చెడు 60 సంవత్సరాల పరిపాలన అనుభవాన్ని ఈ రకంగా చెడు వైపు తీసుకుపోయి బీజేపీకి ఇంకో అస్త్రంలాగా ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇట్నే ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్తున్నట్టే ఉన్నది. వీళ్ళు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరిగి మొత్తం రాజ్యాంగ సూత్రాలు, చట్ట సూత్రాలు, నీతి సూత్రాలు ఉత్తుగా చెప్తే ఇక దేశంలో చెల్లనటువంటిది. ఇంతకంటే ఘోరంగానే నెక్స్ట్ ఎవ్వరు, వీళ్ళనే కాదు నెక్స్ట్ దేశంలో ఇంకెవరు అధికారంలో కాంగ్రెస్ వచ్చేటట్టే కనిపిస్తుంది. కాంగ్రెస్ మొత్తం పతనావస్థలో కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎవరు అధికారం వచ్చినా ఇంతకంటే నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఉంటుంది. అసలు పార్టీలు బతుకుతాయా లేదా అనే లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చచ్చిపోతున్నటువంటి అంశం. చచ్చిపోతున్నటువంటి దశలో మీరు ఒక దేశానికి ఒక అప్రజాస్వామికమైనటువంటి నైతిక సూత్రాలు నేర్పించి పోతున్నారు. అందులో తెలంగాణలో ఇంకా ఘోరాతి ఘోరంగా ఇట్లాంటి ముఖ్యమంత్రిని పెట్టుకొని స్పీకర్ నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ రేపు సుప్రీంకోర్టు. మీరు చూస్తున్నారు, మీరు ఎప్పటి నుంచో కూడా ఈ రాజకీయాలన్నీ గమనిస్తూ వస్తున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే కూడా ఇప్పుడు స్పీకర్ ఒకవేళ దానం నాగేందర్ కి అనుకూలంగానే సరే, ఇప్పుడు మొన్నటి వరకు కొన్ని ఏవైతే నిర్ణయాలు వచ్చాయో కూడా ఏ రకంగా ప్రూఫ్స్ లేవు, బీఆర్ఎస్ అని చెప్పేసి ఏ రకంగా అయితే కొట్టిపారేస్తారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో కూడా అలాంటి ఆన్సరే గనక వస్తే గనక, అలాంటి తీర్పే గనక వస్తే గనక చరిత్రలో ఇప్పుడు గడ్డం ప్రసాద్ సంబంధించి స్పీకర్ సంబంధించి చరిత్రలో అందరు గుర్తుపెట్టుకునే రకంగా ఉంటది. ఇట్లాంటి నిర్ణయం స్పీకర్ వ్యవస్థలో ఎప్పుడు లేదని చెప్పేసి చరిత్రహీనులుగా నిలిచిపోతారా, లేదంటే వాళ్ళకి సంబంధించి పార్టీకి కట్టుబడే వ్యవహరిస్తారని అనుకుంటున్నారా? మీ అనాలిసిస్ ఏంటి? గడ్డం ప్రసాద్ ఏ రకంగా వెళ్తారనుకుంటున్నారు? ఇట్లానే ఉంటారండి. పార్టీ ఏంది నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ఇంకో హామీ మేరకే ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్పీకర్లు గాని ఈ వ్యవస్థ ఇక్కడ గాని స్పీకర్లు ఆయా ప్రధానమంత్రి చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా పార్టీ చెప్పినట్టే వింటున్నటువంటి వ్యవస్థ. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ లోనే అంటున్నారా? పూర్తిగా స్పీకర్ వ్యవస్థను ఎప్పటి నుంచో ఇదే రకంగా ఉందంటున్నారా? స్పీకర్ వ్యవస్థ ఎప్పటి నుంచో కొంచెం ఇండిపెండెంట్ గా ఉండే, ఇప్పుడు తెలంగాణలో మరీ ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం ఒక ప్రజాస్వామ్య సూత్రాలు, నీతి సూత్రాలు ఏవి లేకుండా వ్యవహరిస్తున్నటువంటిది. కేవలం పార్టీ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు, ముఖ్యమంత్రి ప్రయోజనాలు, ఇవి తప్ప ఇంకోటి చూపించట్లేకపోతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో క్లియర్ ఇంకో పార్టీ నుంచి నామినేషన్ వేసి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిందండి. ఇక అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అసలు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. దానికి ఇంత విచారణ చేసి పిలిపించి నోటీసులు ఇచ్చి ఇంత చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. క్షణంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయమే అది.
1 2 days క్షణం అంటే మరి 1 2 days లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, కంప్లైంట్ పోయినటువంటి మరుక్షణమే ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదా ఇప్పుడు ఏంది అనర్హత వేటు వేసి ఇదంతా రచ్చరచ్చ చేసి ఇది ఒక ప్రిసైడింగ్ అవుతుంది దేశానికి. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్నటువంటి విచారణ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరతోటి తీర్పు ఇస్తున్నటువంటి కాబట్టి భవిష్యత్తు దేశానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, ఇక్కడ ప్రసాద్ గారికి ఉండే, కానీ స్పీకర్ గారికి. కానీ ఆదర్శవంతమైనటువంటి తీర్పు కాకుండా ఇదే మార్గదర్శకంగా ఇట్లాంటి అవినీతి అరాచకంగా ఒక నీతిమాల్యమైనటువంటి వైపే వీళ్ళు గైడెన్స్ చేసినట్టు, మార్గదర్శకం చేసినట్టు కనిపిస్తుంది తప్ప దేశానికే వీళ్ళు సూచించారు ఇప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టు నెక్స్ట్ ఎక్కడ వేరే రాష్ట్రాల్లో కావచ్చు, ఎంపీల విషయంలో కావచ్చు, ఏది ఇట్లా జరిగినా తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పునే ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. అది అట్లా ఒక చరిత్ర, నిజంగానే చరిత్రకు సంబంధించినటువంటి హీనంగానే చూసే పరిస్థితి వస్తుంది. ఒక మంచి వైపు తీసుకోపోకుండా సమాజాన్ని పూర్తిగా చెడు వైపు తీసుకుపోయే, ఎక్కడైతే మూల మలుపు దగ్గర ఒక వచ్చిందో నిర్ణయం తీసుకుంటే వ్యవస్థ ఇట్లా మారుతుంది అనేటువంటి దశలో ఇప్పుడు ఉన్నది. ఆ దశలో మీరు చెడు వైపే తీసుకుపోతున్నారు, మంచి వైపు, మంచి రాజకీయాల వైపు తీసుకుపోవట్లేరు. ఆ చెడు సంప్రదాయాన్ని, ఆ చెడు నిర్ణయాన్ని మూటగట్టుకోవడంలో ఇప్పుడున్న స్పీకర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఈ స్పీకర్ గారు కనుక కరెక్ట్ నిర్ణయం ఇస్తే దేశానికి ఆదర్శంగా ఉంటుండే. ఒక్కరి మీద అనర్హత వేటు వేసినా, ఇద్దరి మీద అనర్హత వేటు వేసినా, రేపు భవిష్యత్తులో పార్లమెంట్ లో చట్టం చేయాల్సి వచ్చినా, పార్లమెంట్ లో దీనికి సంబంధించి పెద్ద చట్టం చేయాల్సి వచ్చినా దీన్ని ప్రామాణికంగా తీసుకునే చట్టాలు తయారైతవి. సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుని ప్రామాణికంగా తీసుకునే చట్టాలు తయారవుతాయి. ఆ రకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి చట్టాలు తయారు చేయడానికి, కఠినమైనటువంటి చట్టాలు తయారు చేయడానికి పునాది వేయాల్సినటువంటి అవసరం ఉండే తప్ప కఠినమైన చట్టాలకు ఇట్లాంటి రాజ్యాంగ ఉల్లంఘనలే ఉండాలి, అవినీతికరమైనటువంటి నీతిమాలిన రాజకీయాలే నడవాలి దేశంలో అనేటట్టు ఇది వ్యవస్థలు కుప్పగూలిపోయినట్టే. ఏం నెక్స్ట్ గా అంతర్యుద్ధమే ఉంటది, ఇక నెక్స్ట్ ఏ ఉండదు. ఇక అన్ని వ్యవస్థలు కుప్పగోలిపోతున్నటువంటి దశ కనిపిస్తుంది. ఇక ప్రజలు ఒకరికొకరు ఓన్ కోడ్ చంపుకున్న కేసులు అయితే లేవు, ఓన్ కోడ్ చంపుకున్న మేనేజ్ చేస్తున్నారు. ఇవన్నీ నెక్స్ట్ దశ ఇక ఇదే మొత్తంగా అంతర్యుద్ధమే ఇరాన్లో అయినట్టు అయ్యే పరిస్థితి త్వరలో రాబోతుంది దేశంలో కూడా. ఇట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీయే బేస్ వేస్తుంది దీనికి, ఇక దేశానికి ఆదర్శంగా. ఆ వచ్చిన అవకాశాన్ని కూడా చెడగొట్టుకొని కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతూ దేశానికి ఓ చెడు రాజకీయాన్ని అంటించిపోతుంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. సతీష్ గారు, సో దానం నాగేందర్ ఇప్పుడు రాజీనామా చేసి ఫ్రెష్ గా మళ్ళీ పోటీలోకి దిగుతారా? ఏమనుకుంటున్నారు మేడం? కాంగ్రెస్ పార్టీ చనిపోతుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మా విజయ్ కుమార్ గారి అనుబంధంగా పనిచేసినటువంటి పార్టీ ఇంకో పార్టీ చచ్చిపోతుందా? ప్రజలంతా గ్రహిస్తారు. విజయ్ కుమార్ గారు చెప్పినప్పుడు ఏంటన్నారా? మీరు చెప్తుంటే విన్నాను కదండి. చనిపోతుండ్రో ఏ పార్టీ ప్రజలు మీరు చెప్పినప్పుడు అనుబంధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు మీరు ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నారు. కాంగ్రెస్ ను హత్య చేస్తుంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ్ కుమార్ గారు మీరు నీతిమాల్య ఒక నిమిషం విజయ్ గారు, ఒక నిమిషం అండి. విజయ్ గారు ఒక నిమిషం. సతీష్ గారు ఆయన పాయింట్ కూడా అన్నారు, తెలంగాణలోనే స్పీకర్ వ్యవస్థ ముందు నుంచి ఇట్లనే ఉందని చెప్పేసి ఒక పాయింట్ కూడా అన్నాడు. ఆయన రెండు వైపులా కూడా మాట్లాడారు. సరే ఒక నిమిషం విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు ఒక నిమిషం. విజయ్ గారు నేను చెప్తున్నాను, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం నేను చెప్తున్నాను, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. విజయ్ గారు ఒక నిమిషం మీరు అనుబంధంగా ఉంటున్నారు. ఒక నిమిషం విజయ్ గారు, ఒక నిమిషం విజయ్ గారు ఒక నిమిషం. సతీష్ గారు ఇప్పుడు పాయింట్ వచ్చేసి నేను అడిగింది అది కాదు. విజయ్ గారు